వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేసీఆర్ కు సంఘీభావంగా బీఆర్కే భవన్ కు ర్యాలీగా వచ్చిన రవి యాదవ్ బృందం. సమస్యల గురించి కాలనీలో అధికారులతో కలిసి పర్యటించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్. నేడు భూదాన్ పోచంపల్లిలో పర్యటించనున్న రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. భవిష్యత్ తరాల అభివృద్ది కోసం స్వర్ణాంధ్ర 2047 యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నాం, మంత్రి ఆనం వెల్లడి. ధర్మవరంలో యోగాసనాలు వేసిన మంత్రి సత్యకుమార్ యాదవ్. ఎప్పటికప్పుడు ఆధునిక టెక్నాలజీ అందిపుచ్చుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ది వైపు పరుగులు పెట్టిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రభుత్వ సూచనలను పాటిస్తూ రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలని ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు పేర్కొన్నారు. మృగశిర కార్తె ప్రారంభం రైతుల వ్యవసాయ పండుగ ఏరువాక పౌర్ణమి రోజున పురస్కరించుకుని ప్రభుత్వం ఆధ్వర్యంలో పోలవరం మండలం పాత ఇంజారం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో సుబ్బరాజు పాల్గొని మాట్లాడారు. భూసార పరీక్షలు ఆధారంగా ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని నిలబడే వరి వంగడాలను ఉపయోగించుకోవాలని రైతులకు సూచించారు. గత ప్రభుత్వ హయాంలో సాగునీటి ప్రాజెక్టులు పట్టించుకోకపోవడం, కాల్వల్లో పూడికతీతలు తీయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడ్డారని, ఒక్కొక్కటిగా నేడు ఇబ్బందులు తొలగిస్తూ ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. ఈ సందర్భంగా నాగలికి ఎద్దులకు పూజలు నిర్వహించి దుక్కు దున్నటం ద్వారా వ్యవసాయ పంటకు శ్రీకారం చుట్టారు. ఇక రైతులకు వరి విత్తనాలు, భూసార పరీక్షా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. 1000 కోట్లు ఇచ్చినట్టయితే ఈ స్లోయిస్లు కానీ ఇవన్నీ కట్టుకున్నట్టయితే పూర్తిగా ఈ 2 జిల్లాలు సస్యామగా అన్నపూర్ణ అనుకునే కోనసీమ ప్రాంతం బంగారం అవుతుందని చెప్పడం, ఆయన కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి మన కలెక్టర్ గారికి రిప్రజెంటేటివ్ అన్ని కూడా తయారు చేయడం జరిగింది. తప్పనిసరిగా ఎందుకంటే పనిచేసే ప్రభుత్వం వచ్చింది కాబట్టి రైతుల యొక్క యోగక్షేమాలు తెలిసి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి తప్పకుండా ఏదైతే రైతులకు ఇబ్బందులు అవన్నీ కూడా పరిష్కరించి ఈరోజు ఒక పండగ వాతావరణంలో మన ఎమ్మెల్యే గారు, మా మాజీ ఎమ్మెల్యే వివేకానంద గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఏరువాక పౌర్ణమి బ్రహ్మాండంగా జరుపుకున్నాం. చాలా సంతోషం. ఈ వచ్చే క్రాప్ అంతా కూడా భగవంతుడు ఆశీస్సులతో రైతులందరికీ కూడా మంచి పంట పండి మంచి రేటు ఉండాలని చెప్పి నా తరఫున కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నష్టాలు తెలియజేస్తున్నాను. కోట్లు ఇచ్చారు, 40 కోట్లు ఉంది. 40 కోట్లు 34 కోట్లు మన కాన్స్టిట్యూన్సీ ఉంది. ఎందుకంటే బాగా లాస్ట్ లో ఈ వారంలో పక్కన ఉన్న కొత్తపేట కాన్స్టిట్యూన్సీ కానీ రాజులు పైన కాన్స్టిట్యూన్సీ అన్ని కూడా ముందే ఒక నెల లేట్గా అవడం వల్ల మరి కాలువలు కట్ట ఇవన్నీ కూడా ఇబ్బంది అవుతుంది. ఈ సిస్టమ్ అంతా కూడా మనం ఒక సిస్టమ్ మళ్ళీ పాత వరకు ఎప్పుడో రోహిణి ఖాతాలో ఉడుపు ఉడిచేవాళ్ళు. స్వర్ణాంధ్ర విజన్ 2047 యాక్షన్ ప్లాన్ లో భాగంగా నేడు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు రాష్ట దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామ్ నారాయణ రెడ్డి. అన్ని శాఖల్లో చేపట్టాల్సిన అభివృద్ది పనులను, భవిష్యత్తులో చేపట్టాల్సిన పనులను సమావేశంలో చర్చించారు. రాష్ట ప్రజల భవిష్యత్తు కోసం రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూపొందించిన ఈ 2047 విజన్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా అందరి సహకారంతో నియోజకవర్గంలో అభివృద్ది చేస్తామని మంత్రి ఆనం తెలిపారు. ఆత్మకూరు మున్సిపాలిటీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులతో పాటు మున్సిపల్ కౌన్సిలర్లు, కూటమిలోని పార్టీల నేతలు హాజరయ్యారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు మన ఆత్మకూరు నియోజకవర్గంలో భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు వికసిత భారత్ 2047 ఒక కార్యక్రమాన్ని అందిస్తే ఆ కార్యక్రమాన్ని అందిపుచ్చుకోవడానికి స్వర్ణాంధ్రను సాధించే దిశగా స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 అనేటువంటి విజన్ని తయారు చేసుకునే క్రమంలో ఈరోజు మనం అందరం ఇచ్చారు. వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులు, నా వేదిక ముందున్నటువంటి
జిల్లా డివిజన్ స్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులు, అనేక మండలాల నుంచి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు, అనేక పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, వీటన్నిటితోటి ముఖ్యంగా ఈరోజు ఈ విజన్ డాక్యుమెంట్ ఆంధ్రప్రదేశ్ ఆత్మకూరు నియోజకవర్గంలో 2047 ఏర్పాటు చేసే ఒక క్రమంలో మనకి దాదాపుగా ఆత్మకూరు ఆర్డీఓ గారు స్పెషల్ ఆఫీసర్గా, 5 దీనికి సంబంధించినటువంటి సచివాలయ అధికారులు ఆమెకు తోడుగా ఈ కార్యక్రమాన్ని మనకు అందించడం జరిగింది. ఆ టీం అంతా చేసినటువంటి ఒక కృషి, ఒక విజన్ డాక్యుమెంట్ని మన ముందు పెట్టుకోగలిగాం. దీన్ని పరిశీలించాలి. ఇవాళ ప్రతి శాఖ ఉంది. మనకు ఒక విధమైనటువంటి ఆలోచన కార్యక్రమంలో క్రమంలో దాదాపుగా 66-67 సంవత్సరాల భారతదేశ స్వతంత్రం వచ్చాక మనం తీసుకున్నటువంటి చేస్తున్నటువంటి కార్యక్రమాలు అన్ని కానీ ఒకసారి చూసుకుంటే ప్రభుత్వం చేస్తే అందులో మనం అనుభవిద్దాం, ప్రభుత్వం పనిచేస్తే దాన్ని మనం ఉపయోగించుకుందాం అనేటువంటి ఒక విధానంలో ఇవాళ నడిచాయి. మనకు ఆలోచన, మనకి ఏదో చేద్దామనేటువంటి ఒక ప్రయత్నం, రేపటి తరానికి మనం ఏమిద్దామనేటువంటి ఒక ప్రక్రియ, ఇవన్నీ కూడా మనం ఏనాడు ఆలోచించాలి. మీరే కాదు, మేము కూడా ఆలోచించలేదు. కానీ ఇవాళ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. ప్రతిదీ ప్రభుత్వమే కాదు, ప్రభుత్వం చేయాల్సినటువంటిది ప్రభుత్వం చేస్తుంది. మనం శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, జిల్లా కలెక్టర్ చేతన్, జిల్లా ఎస్పీ రత్న మరియు జిల్లా అధికారులు ప్రజలతో కలిసి యోగాసనాలు వేశారు. యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని, ప్రతి ఒక్కరూ తమ దినచర్యలో యోగాను భాగం చేసుకోవాలని, యోగాతో మానసిక ఉల్లాసంతో పాటు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని తెలియజేశారు. రిలాక్స్. విశ్రాంతిలో బాగా సుదీర్ఘమైన శ్వాస తీసుకొని శ్వాసను పూర్తిగా వదిలివేయాలి. వదిలేక కుడి నాస్కారంతో శ్వాసను పూర్తిగా తీసుకోవాలి. 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం అన్న విషయం మన అందరికీ తెలుసు. ఈసారి జరుగుతున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి మన దేశ గౌరవ ప్రధాని ముఖ్య అతిథిగా రానున్నారు. ఆ కార్యక్రమం విశాఖపట్నంలో జరగనుంది. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆలోచనల మేరకు ఐక్యరాజ్య సమితి 11 సంవత్సరాల క్రితం జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. దాని తర్వాత అనేక దేశాలు వీటిని పాటించడం, ఇవాళ 170 దేశాలకు పైగా యోగాని జూన్ 21న పాటిస్తున్నాయి. చాలా ప్రతిష్టాత్మకంగా ఈ సంవత్సరం యోగా దినోత్సవాన్ని జరపాలని రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు సంకల్పించారు. యోగాంధ్ర పేరుతో రాష్ట్రంలోని 2 కోట్ల మంది ప్రజల్ని ఆనాడు భాగస్వాములకి చేసి యోగా కార్యక్రమాన్ని
యోగాంధ్ర పేరుతో నిర్వహించాలని కూడా వారు సంకల్పించారు. దాంట్లో భాగంగానే మొత్తం ప్రభుత్వ యంత్రాంగం దాదాపు మే 21 నుంచి వచ్చే ఈ నెల జూన్ 21 దాకా అనేక యోగాని ప్రాముఖ్యత కలిగించడం కోసం, ప్రజల్లో అవగాహన కలిగించడం కోసం, దాని ద్వారా జరిగే లాభాలు తెలియజెప్పడం కోసం అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఒక కట్టన్ రేజర్గా అనేక కార్యక్రమాలని అన్ని జిల్లాల్లో, అన్ని మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో కూడా నిర్వహించడం జరుగుతుంది. ప్రజలకు కాస్త ఉత్సాహభరితంగా యోగా పట్ల అవగాహన కల్పించడం కోసం థీమ్ బేస్డ్ యోగాని గత నెల 26వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. దీంట్లో సమాజంలోని అనేక వర్గాలను, ఒకనాడు డాక్టర్లు కానీ, ఒకనాడు లాయర్లు, ఒకనాడు విద్యార్థులు, ఒకనాడు స్వయం సహాయక బృందాలు, ఇలా ఈ రకంగా ప్రజా సమస్యలను తీర్చడమే లక్ష్యంగా డివిజన్లో పర్యటిస్తున్నామని షర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. షర్లింగంపల్లి డివిజన్లో గల గచ్చిబౌలి విలేజ్ స్ట్రీట్ నెంబర్ 2, స్ట్రీట్ నెంబర్ 3లో జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారి ఏఈ భాస్కర్ స్థానిక నాయకులతో కలిసి స్థానికంగా నెలకొన్న పలు సమస్యల పరిష్కారానికి చేపట్టాల్సిన పలు అభివృద్ది పనులపై పర్యటించిన కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ షర్లింగంపల్లి డివిజన్ సమగ్ర అభివృద్దియే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని, దశల వారీగా అభివృద్ది పనులు చేపడతామని, అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. ఆయా కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, సమస్యలను పరిగణలోకి తీసుకుని వారి విజ్ఞప్తి మేరకు కాలనీలలో స్వయంగా ఇంటింటికి తిరుగుతూ పరిష్కరించేలా కృషి చేస్తున్నామని అన్నారు. డ్రైనేజీ, రోడ్లు, మంచినీరు, విద్యుత్ దీపాలు వంటి మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నందు సింగ్, శ్రీనివాసరాజ్ ముదిరాజ్, గచ్చిబౌలి అధ్యక్షులు సయ్యద్ నయీం, సత్తార్, అర్జున్, సత్యనారాయణ, సదానంద్, ఇబ్రహీం, ముఖేష్ సింగ్, విజయ్ సింగ్, గణేష్, ప్రకాష్, చరణ్, స్థానిక వాసులు తదితరులు పాల్గొన్నారు. షర్లింగంపల్లి నియోజకవర్గం కాళేశ్వరంపై కమిషన్ విచారణకు హాజరైన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి తెలంగాణ బాపు కేసీఆర్ కి సంఘీభావంగా బీఆర్కే భవన్ వద్దకు చేరుకున్నారు గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ యూత్ మాజీ వైస్ ప్రెసిడెంట్ మారబోయిన రవి యాదవ్. ఇక బీఆర్కే భవన్ వద్దకు చేరుకున్నారు షర్లింగంపల్లి నియోజకవర్గం సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, అభిమానులు, కార్యకర్తలు తదితరులు. గవర్నర్ బుహదాన్ పోచంపల్లిలో పర్యటిస్తున్న సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు చేనేత జౌళి శాఖ రాష్ట అధికారులతో కలిసి స్థానిక టూరిజం పార్కులో పాటు సమీపంలోని చేనేత కార్మికుల గృహాలను సందర్శించారు. ఇక టూరిజం పార్కులో చేనేత వస్త్రాల తయారీ విధానాలను గవర్నర్ పరిశీలించనున్న నేపథ్యంలో పార్కులో తగిన ఏర్పాటు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. టూరిజం పార్కులోని కాన్ఫరెన్స్ హాల్లో చేనేత కార్మికులు, కళాకారులు, పద్మశ్రీ అవార్డు గ్రహీతలతో గవర్నర్ ముఖాముఖి నిర్వహించనున్నారు. చేనేత భీమా త్రిప్తి పథకం చెక్లను గవర్నర్ లబ్దిదారులకు అందజేయనున్నారు. గవర్నర్ చేనేత కార్మికుల గృహాలను సైతం సందర్శించి మగ్గాలను ప్రత్యక్షంగా పరిశీలించి వారి జీవన స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. నేడు ఉదయం 10:45 గవర్నర్ 11:15 వరకు చేనేత గృహాల సందర్శన, ఇక 11:15 నుంచి 11:30 వరకు టూరిజం పార్కును సందర్శించి పార్కులో చేనేత వస్త్ర తయారీ ప్రక్రియను పరిశీలిస్తారు. ఇక 11:30 నుంచి మధ్యాహ్నం 12 వరకు చేనేత కార్మికులతో ముఖాముఖి సమావేశం నిర్వహిస్తారు. ఇక మధ్యాహ్నం 12:15 వరకు చేనేత కార్మికుల బీమా త్రిప్తి ఫండ్ చెక్కుల పంపిణీ చేస్తారు. అనంతరం 12:15 తర్వాత గవర్నర్ తిరిగి రాజ్ భవన్ కు వెళ్లనున్నారు.
రాష్ట్ర మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేసి మొదటిసారిగా జగిత్యాల జిల్లా కేంద్రానికి విచ్చేసిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రం నుండి టౌన్ హాల్ వరకు నిర్వహించిన బైక్ ర్యాలీలో మాజీ మంత్రివర్యులు జీవన్ రెడ్డి, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగారావు మరియు నాయకులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి టౌన్ హాల్లో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పక్కన కూర్చొని చట్టం చేసే అధికారంలో భాగస్వాములు అయితేనే ఊహించలేదు. ఇక్కడ ఎంతో ప్రభుత్వ అభిమానంతో నేను ఎమ్మెల్యే గారిని జగిత్యాలకు వస్తుందంటే, అన్నా మరి మీరు మా దగ్గరికి రావాలంటే తప్పకుండా ఎమ్మెల్యే గారు, మాకు అలాంటి భేదాభిప్రాయాలు ఏం లేదు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే ఆదేశిస్తారో ఆదేశాల ప్రకారం ఒక మంత్రిగా ప్రభుత్వంలో ఉన్నాను. ఆ విధంగా ముందుకు పోతాను తప్ప వేరే ఆలోచన మాకేముండదు. నేను ఒకటే మనవి చేసేది ఏంటంటే, ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మన ప్రియతమ నాయకులు కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు భారత్ జోడో కార్యక్రమాన్ని ఎంత కష్టం ఉన్నా, ఎంత ఇబ్బంది ఉన్నా వేలాది కిలోమీటర్లు పాదయాత్ర చేసినట్టు రాహుల్ గాంధీ గారు, ఎవరికైతే ఎంతైతే జనాభా ఉంటుందో అంత హక్కు ఉండాలి. జో హిస్సాదారి జో భాగ్యదారి బీసీ కులగణకు సంబంధించినటువంటి భారతదేశంలో ఉన్నటువంటి యావత్ అన్ని వర్గాల ప్రజలకు ఫలాలు అందాలని చెప్పేసి ప్రజల కష్టాలు తెలుసుకుంటూ కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసినటువంటి రాహుల్ గాంధీ గారు, రాష్ట్ర అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గారు, మన ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ గారు, మన ప్రియత నాయకులు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా మన ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ గారు, మన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఒక సామాన్యుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 84 నుంచి కాంగ్రెస్ పార్టీలో ఎన్ఏసి అంటే జూనియర్ కాలేజ్ విద్యార్థి విభాగం నుంచి మొదలుపెట్టినటువంటి రాజకీయ ప్రయాణంలో భాగంగా మరి 2009లో ధర్మపురి శాసనసభ్యుడిగా 1100 ఓట్లతో ఓడిపోయి, 2014లో అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఓడిపోయి సంతోషం అనిపించింది. ఎందుకంటే సుమారు ఇన్ని కుల సంఘాలకు సంబంధించిన వారు మరి అభిమానంతో మా మంత్రి వస్తుండు, మా కళ్ళ ముందర మొన్నటి వరకు ఉండి ఈరోజు ధర్మపురి ప్రజల దయతో ఆ లక్ష్మీ ఆశీస్సులతో శాసనసభ్యుడిగా మా జిల్లా మంత్రి ఇక్కడికి వస్తుండే ఇంత ప్రేమతో ఇంతమంది కుల సంఘాలకు వచ్చినందుకు కూడా వారి మనస్ఫూర్తిగా చేతులు జోడించి నమస్కరిస్తూ మీ లక్ష్మణ్ కుమార్ గా 3 సంవత్సరాల 2 నెలల్లో కూడా ఏది మంచి జరిగే విషయంలో కూడా ప్రజలకు అందుబాటు ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా రాహుల్ గాంధీ గారు ఏదైతే ఇసుక హిస్సాదారి ఇసుక భాగ్యదారి అని బీసీ కులగన అమలు చేసే విషయంలో కానీ, ఎస్సీ కేటగిరేషన్ విషయంలో కానీ, పేదవాళ్ళకు సంబంధించినట్టు ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఏమన్నా ఇంద్రమ ఇళ్ల విషయంలో కానీ, ఏదైతే సన్న బియ్యం అమలు చేసే విషయంలో కానీ, 200 యూనిట్లకు కరెంటు మాఫీ చేసే విషయంలో కానీ, మా సోదరిమలకు ఉచిత బస్సు సౌకర్యం కానీ, ఏదైతే రాష్ట్రంలో 2014 నుంచి 18 నుంచి 23 వరకు ఈ రాష్ట్రంలో అధికారం ఉన్నవారు ఇప్పుడు నిరుద్యోగులను పట్టించుకోలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చినాక 59,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులదని సవినయంగా మనవి చేసుకుంటూ, మాదిగ కుల బాంధవులకు సంబంధించిన 32 లక్షల మంది 2011 సెన్సస్ ప్రకారం, అంటే 2020 సంవత్సరం వచ్చారు సుమారు 50,000 మంది 50 లక్షల మంది మాదిగ కుల బాంధవులు. మరి ఆ ఒక ఆలోచన పరంగా ఆ కష్టాలు తెలిసిన వాడిగా అన్నదమ్ముల్లాగా భాగస్వాములు పప్పకాలు చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వారు ఆగస్టు 1వ తారీఖు రోజున అసెంబ్లీలో చట్టాలు చేసే విధంగా ఏదైతే మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం కానీ, అదేవిధంగా ఏకసభ్య కమిషన్ చైర్మన్ ఏర్పాటు చేయడం కానీ, రాష్ట్రంలో అన్ని జిల్లాలో కూడా ఎస్సీ కేటగిరీకి సంబంధించిన 30 సంవత్సరాల యొక్క ఏదైతే న్యాయమైన సమస్య సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అమలు చేసే విషయంలో కూడా అన్ని ప్రజల యొక్క అభిప్రాయాలు తీసుకొని అన్నదమ్ములాగా మాదిగా కుల బాంధవులు కానీ, మాల కుల బాంధవులు కానీ, ఉపకులాలకు సమన్యాయం చేసే విధంగా చట్టాన్ని చేసి అమలు చేసినటువంటి సందర్భంలో కూడా మరి ఆ వర్గానికి చెందినటువంటి వారికి 6 శాసనసభ్యులు ఉన్నాము. 6 శాసనసభ్యులు కూడా అఖిల భారత కాంగ్రెస్ పార్టీని రిక్వెస్ట్ చేసినాం, ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేసినాం.
మా వర్గం ఇంత పెద్దగా ఉంది, మా వర్గం నుంచి ఈ తెలంగాణ రాష్ట్రం ప్రాతినిధ్యం ఇవ్వాలని చెప్తే అన్ని విధాలు ఆలోచన చేసి జగిత్యాల జిల్లా ప్రత్యేకమైన జిల్లా, ఇక్కడ పోరాటాల గడ్డ, ఏదైనా ఏ ఉద్యమమైనా ఏ పోరాటమైనా మరి జగిత్యాల జిల్లా అంటే ఒక పేరు కలిగినటువంటి జిల్లా. మరి ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని అవమానాలున్నా ఒకటే పార్టీ పరంగా పార్టీ నిర్ణయానికి ముందుకు పోతున్నటువంటి సందర్భంలో కూడా ఖచ్చితంగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పార్టీ అదే ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు, ఈ జిల్లాకు సంబంధించిన పెద్దలు శ్రీధర్ బాబు గారి యొక్క నేతృత్వంలో కూడా పెద్దలు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు జగిత్యాల జిల్లా ప్రాంతానికి ప్రాతినిధ్యం ఇవ్వాలి మంత్రివర్గంలో. ఇక్కడ ప్రజల్లో కష్ట సుఖాల్లో కూడా కానీ, ఇక్కడ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల్లో కానీ మరి అమలు చేసే విషయంలో కూడా ఈ జిల్లాకు మంత్రివర్గం ఇవ్వాలని చెప్పి జిల్లా వాసిగా నాకు మంత్రివర్గం మన ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని పార్టీ ఇచ్చింది, ప్రభుత్వం ఇచ్చింది అనే విషయాన్ని సవినయంగా మనం చేసుకుంటున్నా. మరి జగిత్యాల జిల్లా మంత్రిగా నా బాధ్యతను నిర్వహించాలి కాబట్టి అందరు కలుపుకొని పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్పిండో, ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా బీసీ కులగణన జరగలే. మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర బీసీలకు న్యాయం జరగాలని 42% బీసీ కులగణన అమలు చేసి చట్టాన్ని చేసి కేంద్రాన్ని పంపించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 30 సంవత్సరాలకి అన్నదమ్ములాగా కలిసినటువంటి ఏసీ కేటగరేషన్ ఏదైతే భారతదేశ అత్యంత గౌరవ న్యాయస్థానంలో కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన వెంటనే ఆగస్టు 1వ తారీఖు రోజు నరేంద్ర మోదీ సేవా సుపరిపాలన పేదల సంక్షేమానికి 11 సంవత్సరాలు పూర్తి కావడం జరిగింది కావున ఈ కార్యక్రమంలో భాగంగా కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ తిరుపతి పర్యటనకు విచ్చేసి ఉదయం 11:30 తిరుపతి విమానాశ్రయం చేరుకున్నారు. ఇక 12:30 తిరుపతి అలిపిరి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న కేబీఆర్ ఫంక్షన్ హాల్ నందు కేంద్ర ప్రభుత్వ పథకాల ఎగ్జిబిషన్ ప్రారంభం చేసి బీజేపీ కూటమి ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ది పనుల గురించి వివరించడం జరిగింది. దీనిలో భాగంగా ఆంధ్ర రాష్ట్రానికి కూటమి ప్రభుత్వం ఎన్నికైన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి మంజూరు చేసిన నిధుల గురించి మరియు చేపట్టిన పనుల గురించి ప్రస్తావించారు. అలానే బీజేపీ ఎటువంటి పక్షపాతం లేకుండా ప్రతి రాష్ట్రంలో తమదైన శైలిలో అభివృద్ది పథకాలను చేపట్టి దేశాన్ని ముందుకు తీసుకెళ్తుందని ప్రస్తావించారు. మరియు 2014 నుండి ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే భారతదేశం ఎన్నో స్థాయిలో ఉండేదో గుర్తు చేసి మరియు ప్రస్తుతం అద్భుతంగా భారతదేశం 4వ స్థానంలో ఉందని, చాలా గర్వంగా ఉందని, ఇది కేవలం బీజేపీ కూటమి ప్రభుత్వం ద్వారానే సాధ్యమైందని, అతి తొందరలో భారతదేశం మరింత బలోపేతమవుతుందని చెప్పడం జరిగింది. మరియు పాకిస్తాన్ టెర్రరిస్టులపైన జరిగిన కాల్పులు ఆపరేషన్ సింధూర్ గురించి ఇది కేవలం హెచ్చరిక మాత్రమే, యుద్దం కాదు. పాకిస్తాన్లోని అమాయకులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కేవలం టెర్రరిస్టు క్యాంపులపై మాత్రమే దాడులు జరిపామని, దీంతో భారతదేశం ఎంత చాకచక్యంగా యుద్దాలను ఆపగలదు ప్రపంచ దేశాలకు తెలిసేలా చేసిందని తెలిపారు. ఇక ప్రస్తావన ఇంతటితో ముగిస్తూ ఆయన మళ్లీ వచ్చే నెలలో కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తారని, అప్పుడు మిగతా సన్నివేశాలకు సంబంధించిన అనుభవాలను, నిజాలను మాట్లాడతారని, వ్యతిరేక పార్టీలు తమ మీద బురద జల్లుతూ అన్న మాటలకు జవాబు చెబుతానని తెలియజేశారు. 81 కోట్ల మందికి పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద వాళ్ళ కోవిడ్ సందర్భంలో అప్పటి నుంచి అయితే ఫ్రీ రేషన్ ఇస్తున్నామో ఇప్పటి కూడా ఫ్రీ రేషన్ ఇస్తూనే పోతున్నాం. మనం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గతంలో 4 కోట్ల ఇళ్ల నిర్మించడం, మరో 3 కోట్ల ఇళ్ల నిర్మించడానికి ఈరోజు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తీసుకుని చెప్పడం జరిగింది. 15 కోట్ల గ్రామీణ కుటుంబాలకు నల్ల కనెక్షన్స్, 12 కోట్ల మందికి స్వచ్ఛ భారత్ అభియాన్ పేరు మీద టాయిలెట్స్, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద 51 కోట్ల మందికి బీమా సౌకర్యం, పీఎం జీవన్ జ్యోతి బీమా కింద 23 కోట్ల 64 లక్షల మందికి లబ్ధి చేకూర్చడం జరిగింది. 2014 నుంచి 14 నాటికి 14 కోట్ల కేవలం 14 crores 14 కోట్ల బ్యాంక్ ఖాతాలు మాత్రమే ఉన్నట్టు.
అదే జన్ధన్ ఖాతాలు తెచ్చినప్పుడు చాలా మంది ఇతర పార్టీ నేతలు నరేంద్ర మోడీ గారు జన్ధన్ ఖాతాలు తెరవాలంటే హేళన చేయడం జరిగింది. దాని తర్వాత దాని ప్రయోజనం ఏంది, దాని ద్వారా ఈ దేశంలో పేద ప్రజలు ఏ విధంగా లబ్ధి పొందినో తర్వాత ఫలితాలు వచ్చినాక ఇవాళ ఆశ్చర్యకరమైనటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. జన్ధన్ ఖాతాలతో కలిపి 54 కోట్లు ఇవాళ అకౌంట్స్ ఇలా ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పటికీ ఈ రోజు వరకు కూడా పేదల జన్ధన్ ఖాతాలో 43,80,000 కోట్ల రూపాయలు ఇవాళ సంక్షేమ పథకాల నగదు జమ అయి ఉన్నది. సొంతగా పేదలు దాచుకున్నటువంటి నగదు ఎంత అంటే 2,46,000 కోట్ల రూపాయలను వాళ్ళ సొంత నగదు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో జమ చేసుకున్నారంటే జన్ధన్ ఖాతాల వల్ల ప్రజలకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నది, ఏ విధంగా దీన్ని ఉపయోగించుకుంటున్నారో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయుష్మాన్ భారత్ గతంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ సొంత స్కీమ్స్ పెట్టారు. కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేదలకు ఆరోగ్యపరంగా ఇబ్బంది కావద్దని చెప్పి, పేద ప్రజలకు న్యాయం జరగాలని చెప్పి దేశంలో ఏ ప్రాంతంలో అయినా ఆయుష్మాన్ భారత్ కార్డు ఉపయోగించుకునే విధంగా 5 లక్షల వరకు ఆయుష్మాన్ భారత్ ఉపయోగించుకునే విధంగా 77 కోట్ల మందికి ఈ హెల్త్ కార్డ్స్ కార్పొరేట్ వైద్యాన్ని అందించే విధంగా హెల్త్ కార్డులు అందించడం జరిగింది. 68 లక్షల మంది వీధి వ్యాపారులకు స్వనిధి కింద దాదాపు 10,000 రూపాయలను ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా ఇవాళ ఫ్రీగా ఇవ్వడం జరిగింది. 52,50,00,000 మందికి ముద్రా యోజన ద్వారా అందరినీ యువతనంతా కూడా పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ ఇవ్వడం జరిగింది. స్టాండప్ ఇండియా కింద ఎస్సీ ఎస్టీలకు 14,700 కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగింది. 15 లక్షల స్టార్టప్లతో ప్రపంచంలోని స్టార్టప్ల స్థాపనలో ఇవాళ ఇండియా నెంబర్ 1 గా ఉన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. పాలకులు ఏ విధంగా చేస్తున్నారని చెప్పి ఆ పాలకులను చూసుకుంటూ గత ప్రభుత్వాన్ని చూసుకుంటూ పేరు చేసుకోవడం కామన్. దాంతోపాటు దేశం ఏ విధంగా అభివృద్ధి చెందని చెప్పుకోవడానికి అభివృద్ధి చెందిన దేశాలుగా చెప్పుకునే బెటర్ దేశాలు కంట్రీస్ వాటిని కూడా పేరు వేసుకోవడం కామన్గా సహజం. అది ఒకటి మనం ఆలోచించాలి. గతంలో ప్రభుత్వం ఏ విధంగా ఉన్నది, గత ప్రభుత్వాలు ఏ విధంగా పాలించినాయి, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ విధంగా పాలిస్తున్నది, ఇలాంటి సంక్షేమ పథకాలు అమలుతున్నాయో మనం బేరీజు వేసుకోవాల్సిన సమయం ఎలా అవసరమైంది. ఈ చర్చ దేశవ్యాప్తంగా జరుగుతున్న సందర్భంలో అటువంటి వాస్తవాలు చెప్పడానికే ఈరోజు మీ ముందుకు రావడం. కావున పూర్వం కాలంలో శ్రీకృష్ణ దేవరాయ కాలం స్వర్ణయుగమని అన్నాడు రాచరికం ఉండేవాళ్ళు. అప్పుడు ఎలక్షన్స్ లేవు. ఇప్పుడు అత్యంత గొప్ప ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశంలో, ప్రపంచంలో గొప్ప ప్రజాస్వామ్య దేశం భారతదేశంలో మనం జీవిస్తున్నాం. మనం 5 సంవత్సరాలకు ఒకసారి ఓట్ల ద్వారా ప్రజలు తీర్పిస్తూ ఉన్నారు. ఇట్లా ఎన్నికలు తీర్పు ఇచ్చినప్పుడు కూడా 3 పర్యాలు 3 సార్లు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి ఇలా ప్రజలు పట్టం కట్టారంటే ఎంత నమ్మకం, విశ్వాసం మోడీ గారి మీద ఉంటుంది. అటువంటి ఫలితాలు వస్తాయో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ 11 సంవత్సరాలు మనం స్వర్ణయుగంగా చెప్పవచ్చు. దీనికి కొలమానం ఏంటంటే గతంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం. చూడండి, ఆర్థిక ప్రగతిలో 11వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశం వాళ్ళ 4వ స్థానానికి వచ్చి అమెరికా, చైనా, జర్మనీ లాంటి బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. కేసీఆర్ కు సంఘీభావంగా బీఆర్కే భవన్ కు ర్యాలీగా వచ్చిన రవి యాదవ్ బృందం. సమస్యల గురించి కాలనీలో అధికారులతో కలిసి పర్యటించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్. నేడు భూదాన్ పోచంపల్లిలో పర్యటించనున్న రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. భవిష్యత్ తరాల అభివృద్ది కోసం స్వర్ణాంధ్ర 2047 యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నాం, మంత్రి ఆనం వెల్లడి. ధర్మవరంలో యోగాసనాలు వేసిన మంత్రి సత్యకుమార్ యాదవ్. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.